ఏర్పడిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా రెడ్ బుక్ రాజ్యాంగ అమలు మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ ప్రభుత్వానికి మహిళల భద్రత మీద లేదు అనేటటువంటి విషయం ఎంత శోచనీయంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కనపడతా ఉందంటే, రోజుకొక హత్య, ఎక్కడో అక్కడ రోజు విడిచి రోజు ఒక గ్యాంగ్ రేప్, బాలిక అని లేదు, ముసలివారని లేదు, ఆడవాళ్ళైతే చాలు అన్న చందంగా మరి ఆ రోజుకొక అరాచకం జరుగుతూ ఉంటే, క్వాలిటీ అయిన మద్యాన్ని ఇస్తున్నాను అని గర్వంగా డప్పులు కొట్టుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో జరుగుతున్నటువంటి ఇంత అన్యాయానికి, ఇంత అరాచకాలకి బాధ్యత వహిస్తున్నారా లేదా అనేది మేము ఆంధ్ర రాష్ట్ర మహిళలుగా మరి జరుగుతున్న అన్యాయాలకై ఆ మహిళల తరపున మేము మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఉమెన్ కమిషన్ వారిని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి జరుగుతున్నటువంటి అన్యాయాల్లో దాదాపుగా టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఈ యొక్క అరాచకాలకి కారణాలు అవుతుంటే వాళ్ళ మీద కనీసం చర్యలు అనేవి తీసుకోకుండా మరి ఈ రోజు వరకు కూడా నిమ్మకి నీరెత్తినట్టు ఉంటూ కేవలం వైఎస్ఆర్సీపీనే టార్గెట్ చేయాలి, కేవలం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యం తిట్టాలి. ఇక హోంమంత్రి వర్యుల గారికి అయితే నిజంగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా. అమ్మా, మీరు ప్రతిపక్షంలో ఉండంగా మీరు చేసినటువంటి వాగ్ఘాటికి మీకు హోమ్ మినిస్టర్ పదవి అధికారం రాగానే ఇచ్చారు తల్లి. ఇప్పుడు కూడా ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే పనే పెట్టుకున్నారంటే మరి మీకు ఇంకేం ఆశించి మీరు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మీరు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారన్నటువంటి విషయాన్ని మర్చిపోయి మరి ఆంధ్ర రాష్ట్ర మహిళల భద్రత విషయాన్ని గాలి కుదిలేసి మీరు ఈ రీతిగా మరి నిమ్మకు నీరెత్తినట్టు ఉంటాం ఒక మహిళగా నేనైతే సిగ్గుపడతా ఉన్నానమ్మా. దయచేసి ఆంధ్ర రాష్ట్ర మహిళల పక్షాన మనస్ఫూర్తిగా తల్లి నీకు నమస్కారం తెలియచేస్తూ చర్యలు తీసుకోమని కోరుకుంటా ఉన్నాం. జరుగుతున్నటువంటి అన్యాయాలకి అడ్డుకట్ట వేయమని ప్రార్థిస్తా ఉన్నాం. నిజంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాత్రమే మరి అంబేద్కర్ గారి రాజ్యాంగానికి ఒక పట్టం కట్టారని చెప్పాలి. నిజంగా దిశ యాప్ని తీసుకొచ్చి, దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చి, మరి దిశ చట్టాన్ని కూడా తీసుకొచ్చి దాన్ని అమలు చేసే ప్రయత్నంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సక్సెస్ అయ్యారు. ఎంతో మంది ఆడపిల్లల్ని రక్షించడానికి ఆ యాప్ కూడా ఎంతో గొప్పగా ఉంది. ఆనాటి పోలీసుల వ్యవస్థ కూడా ఎంతో అద్భుతంగా బాధ్యతగా పనిచేసింది. ఈ రోజున ఏం జరుగుతా ఉంది అనేది ఈ సంవత్సర కాలంలో మీరు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని, మీకు సద్బుద్ధిని ప్రసాదించాలని మరి ఈ రోజున మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా మరి ఆ అంబేద్కర్ గారిని మరి వినతి పత్రాలు అందిస్తూ మరి వారికి సద్బుద్ధిని ప్రసాదించమని ఈ రోజు కోరుకోవటం జరిగింది. మీరందరూ చూశారు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సర కాలం గడిచింది. ఈ సంవత్సర కాలంలో మహిళల మీద అత్యాచారాలు కానీ, దాడులు కానీ, హత్యలు కానీ ఎంతగా పెరిగిపోయాయో మనందరం చూస్తూ ఉన్నాము. వాటి మీద ప్రభుత్వం కనీసం స్పందించట్లేదు, చర్యలు తీసుకోవట్లేదు. అడుగడుగునా కూడా పోలీస్ వ్యవస్థని కక్షపూరిత రాజకీయాలు చేయడం కోసం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసం ప్రతిపక్ష పార్టీ నేతల్ని అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు పెట్టడం మీద ఉపయోగిస్తుంది తప్ప మహిళల రక్షణ కోసం ఏమాత్రం ఉపయోగించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణమైన సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. మొన్ననే అనంతపురంలో చూసాం, తన్మయి అనే అమ్మాయి ఎంత దారుణంగా అంటే ఆమె మిస్ అయింది అని తల్లిదండ్రులు కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే ఇతని మీద అనుమానం ఉందని ఫోన్ నెంబర్తో సహా ఇచ్చినా కూడా ఈ పోలీసులు నిర్లక్ష్యం వహించారు. హోమ్ మినిస్టర్ కనీసం దాని గురించి ఎవరిని ఎంక్వైరీ చేయడం, ఎస్పీని గట్టా ఎంక్వైరీ చేసి ఏం జరిగింది, చర్యలు తీసుకోండి అని చెప్పడం ముఖ్యమంత్రి గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ చేయని పరిస్థితి మనం చూసాం. వాళ్ళ నిర్లక్ష్యం వలన 6 రోజుల తర్వాత ఆ పాప మృతదేహం ఆ స్కూల్ వెనక పడుంది. ఎంత దారుణం అంటే ఇందులో క్లియర్గా ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపించట్లేదా? అంతకుముందు 2 రోజుల క్రితం తీసుకుంటే సత్యసాయి జిల్లాలో రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో మనం చూసాం. 6 నెలలు వరుసగా ఒక 14 సంవత్సరాల బాలికని టీడీపీ కార్యకర్తలే దారుణంగా అత్యాచారం 6 నెలలు చేసిన ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఉందా లేదా అర్థం కావట్లేదు. ఆ పాపకి వీడియోలు తీసి మరి బ్లాక్మెయిల్ చేశారంట ఒక దళిత బాలికని. ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వాళ్ళని ఈ రోజు కూడా, నిన్నటి వరకు కూడా కనీసం అరెస్ట్ చేయకపోతే, ఎందుకంటే టీడీపీ కార్యకర్తలని
నిన్న మా పార్టీ నాయకులు పెద్ద ధర్నా చేస్తే, నిరసన తెలియజేస్తే అప్పుడు కొద్ది మందిని అది కూడా అరెస్ట్ చేశారంట. ఎంత దారుణం! ఒక మహిళా ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం కొన్నారు, ఒక మహిళా హోమ్ మినిస్ట్రీ రాష్ట్రానికి ఉన్నారు, ఆ జిల్లాకు ఒక మహిళా ఎస్పీ ఉన్నారు, జిల్లా మంత్రి కూడా ఒక మహిళ. కానీ ఒక దళిత బాలికకి 6 నెలలుగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ అత్యాచారం చేసినా కనీసం రక్షించలేని దారుణమైన చేతకాని ప్రభుత్వం ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం నిజంగా సిగ్గుచేటు. మహిళలు ఈరోజు సిగ్గుపడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఎందుకు పుట్టామా, ఇలాంటి కూటమి ప్రభుత్వానికి ఆ రోజు ఎన్నికల టైంలో నమ్మి ఓట్లేశారు కొందరు, వాళ్ళైతే ఎందుకు ఓట్లేసామని బాధపడుతూ ఉండే పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకి ఇంట్లో రక్షణ లేదు, బయటికి వెళ్తే రక్షణ లేదు, స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు, పని ప్రాంతానికి వెళ్ళినా రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంత గవర్నమెంట్ 6 నెలల చిన్నారి నుంచి 60 సంవత్సరాలు వృద్ధురాలు వరకు ఆడదైతే చాలా అత్యాచారం చేస్తూ ఉన్నారు. అందులో ఎక్కువ మంది టీడీపీ కార్యకర్తలు ఉంటూ ఉండే పరిస్థితి మనం చూసాం. వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటంటే గంజాయి, డ్రగ్స్, మద్యం. కూటమి ప్రభుత్వం వచ్చాక మనం చూసాం మద్యం ఏ విధంగా ఏరులై పారుతూ ఉందో. ఈ రాష్ట్రంలో 60,000 నుంచి 70,000 బెల్ షాప్స్ కూటమి అధికారంలోకి వచ్చాక ఏర్పడడం జరిగింది. ఎంత దారుణమా! గంజాయినేమో అరికడతామని చెప్పారు 100 రోజుల్లో హోమ్ మినిస్టర్ గారు, అలాగే లోకేష్ గారు చెప్పారు. హోమ్ మినిస్టర్ గారు సొంత జిల్లాలోనే గంజాయి పండిస్తూ ఉన్నారు. ఆమెకే జైలుకి వెళ్ళినప్పుడు జైల్లో గంజాయి మొక్కలు కనిపించాయి. ఆమె సొంత నియోజకవర్గమైన పాయకరావుపేట మీదుగానే రోజు గంజాయి రవాణా జరుగుతుంది. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాము. అలాగే డ్రగ్స్ ఈరోజు డోర్ డెలివరీ జరుగుతుంది. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలో డ్రగ్స్ దొరికాయి అంటే ఇంకా ఇంత విచ్చలవిడిగా ఇలాంటి మారక ద్రవ్యాలు దొరికితే ఎలా? ఈరోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో సందుకొక గాంధారి పుత్రుడు, అలాగే సందుకొక గంజాయి పుత్రుడు, వీధికొక సైకో, వీధికొక మందుబాబు కనిపిస్తూ ఉండే పరిస్థితి నెలకొని ఉంది. దీనికి కారణం ఏంటి? ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు, ఈ ప్రభుత్వమే వైఫల్యం చెందింది వీటన్నిటిని అరికట్టడంలో. మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో వైఫల్యం చెంది దాన్ని డైవర్ట్ చేయడానికి ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్సే. ఈ మహిళల రక్షణ కోసం ఆలోచించకుండా సాక్షి ఆఫీసుల మీద దాడి కోసం ముఖ్యమంత్రి నుంచి అందరూ ఈ వ్యవస్థ కూటమిలో పెద్దలందరూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అసలు వీళ్ళకి నాకు అర్థం కాదు. అక్రమ అరెస్టులు చేయడానికి పోలీసుల్ని పక్క రాష్ట్రాలకి పంపిస్తారు. దగ్గరే ఉన్న నిందితులు, దుర్మార్గుల్ని, ఈ మహిళల మీద అఘాయిత్యాలు చేసిన వాళ్ళని ఎందుకు వీళ్ళు అరెస్ట్ చేయట్లేదు? మొన్ననే వెస్ట్ గోదావరి జిల్లాలో చూసాం. ఒక అమ్మాయి మీద, ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేయడం జరిగింది. వీళ్ళు స్పందించలేదు. మా పార్టీ నాయకులు వెళ్ళి పరామర్శ చేయడం జరిగి వాళ్ళకి ఓదార్పునివ్వడం జరిగింది. అంతకి 2 రోజుల ముందు వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్లో ఎంత దారుణం అంటే 3 సంవత్సరాల ముక్కు పచ్చలారని బాలికని అత్యాచారం చేసి చంపి పడేశాడు ఒకడు. ఎంత ధైర్యం! ఎంత ధైర్యం! ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం వలన. ఈ ప్రభుత్వం మహిళల రక్షణకి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు సరికదా, తిరిగి ఒక మహిళని టార్గెట్ చేసి నీచమైన రాజకీయాలు, ఒక దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అసలు మా భారతమ్మ అంట ఆవిడికి సంబంధం లేని విషయంలో క్షమాపణ చెప్పాలట, కేసు పెట్టాలట. మా భారతమ్మ కాలి గోటికి కూడా సరిపోని వాళ్ళు ఆమె గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి అసలు అర్హత ఉందా? మీ అందరికి ఒకటే నేను సవాల్ చేస్తున్నాను. మా భారతమ్మ ఎక్కడైనా ఒక రాజకీయ విమర్శ, ఎవరినైనా తిట్టడం కానీ, ఎవరి గురించి అయినా తక్కువ చేసి మాట్లాడడం కానీ, చులకనగా మాట్లాడడం కానీ ఎప్పుడైనా చేశారా? ఆవిడ పనేదో ఆవిడ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు తప్ప ఎదుటి వాళ్ళ గురించి ఎప్పుడు తప్పుగా ఆవిడ మాట్లాడిన దాఖలాలు మనకి ఎక్కడా కనిపించవు. అలా అయితే టీడీపీ ఆఫీస్లోనే సాక్షాత్తు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా చెత్త లాంగ్వేజ్ ఉపయోగించి ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భాలు ఎన్ని చూసాం. ఆ పట్టాభి గారు ఏం మాట్లాడారు? ఎంత దారుణంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న మీద మాట్లాడడం జరిగింది. ఈ రోజు హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారు ఆ రోజు ఎంత దారుణంగా జగనన్న తల్లి మీద, భార్య మీద మాట్లాడడం జరిగింది. మరి అలా అయితే వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఆ పార్టీ అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి సతీమణి మీద ఎన్ని కేసులు పెట్టాలి? కూటమి ప్రభుత్వానికి, కూటమిలో ఉన్న నాయకులకి ఒకటే హెచ్చరిస్తున్నాము. మా భారతమ్మ మీద కనుక కేసులు పెడితే
ఈ కూటమి ప్రభుత్వం సమాధి అవడానికి పునాది వేసిన వాళ్ళు అవుతారని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా ఎటువంటి స్పందన లేని పరిస్థితి చూస్తూ ఉన్నాము. మనం చూసాం ఆ రోజు నర్సరీలో పనిచేస్తున్న మహిళని దారుణంగా తీసుకెళ్లి రేప్ చేసి చంపేయడం జరిగింది. అలాగే రాంబిల్లిలో తీసుకుంటే ఒక అమ్మాయి, దర్శిని అనే అమ్మాయి, ఆ రోజు కంప్లైంట్ కూడా ఇచ్చారు ఆ పేరెంట్స్. ఆమె ఒక వ్యక్తి వలన ప్రాణభయం ఉంది, వేధిస్తున్నాడు, అయినా కూడా పోలీసులు ఆ రోజు ప్రభుత్వము పట్టించుకోకపోవడం వలన అతను జైలు నుంచి వచ్చి మరి ఈ అమ్మాయిని దారుణంగా పేకోసి చంపేశాడు. మేము వెళ్ళాం అక్కడికి. ఈ ప్రభుత్వంలో ఎవరు వెళ్ళలేదు, ఒక ఆర్థిక సహాయం చేయలేదు. మా జగనన్న ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు పదే పదే ఆ నియోజకవర్గం మీదుగానే వెళ్తూ ఉంటారు కానీ కనీసం పట్టించుకోలేదు. అదే యలమంచిలి నియోజకవర్గంలో 4 సంవత్సరాల ఒక బాలికని దారుణంగా ఒకటి అత్యాచారం చేయడం జరిగింది. హోమ్ మినిస్టర్ సొంత నియోజకవర్గము, సొంత జిల్లా, నివసిస్తున్న జిల్లాలోని ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా పట్టించుకోకపోతే ఒక మహిళ ఉండి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి రక్షణ ఎక్కడ దొరుకుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. ఇంత ఆటవిక రాజ్యంలో మనం బ్రతుకుతున్నామా? ప్రజాస్వామ్యం లేదా? అంబేద్కర్ రచించారు ఒక రాజ్యాంగం, దాన్ని అమలు చేయరా మీరు అని అడుగుతున్నాము. అందుకే ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా విభాగం అందరూ కూడా ఈ మహిళలకి రక్షణ కల్పించాలని కోరుతూ అంబేద్కర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. అంబేద్కర్ గారు ఒక చక్కటి రాజ్యాంగాన్ని రచించారు, పౌర హక్కులు అందులో కల్పించారు, ఒక ప్రజాస్వామ్యం ఎలా ఉండాలో అందులో చూపించడం జరిగింది. దానిని ఈ రాష్ట్రంలో అమలు చేయట్లేదు. ఎంతసేపు కూడా వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు తప్ప అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయట్లేదు. అంబేద్కర్ గారు ఈ నాయకులకి బుద్ధి వచ్చేట్టుగా చేయండి, మహిళల రక్షణ కోసం వీళ్ళు చర్యలు తీసుకునేట్టుగా చేయండి, అలాగే మహిళల మీద అఘాయిత్యాలు చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షలు పడేట్టుగా వీళ్ళు చర్యలు తీసుకునేట్టుగా వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ అంబేద్కర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే తీసుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనందరం చూసాం మహిళల రక్షణకి ఎంత పెద్దపీట వేశారు అనేది. పక్క రాష్ట్రంలో ఒక మహిళ మీద అఘాయిత్యం జరిగితే అలాంటి సంఘటన మన రాష్ట్రంలో జరగకూడదని ఏకం ఒక దిశ వ్యవస్థనే తీసుకొచ్చారు, దిశ యాప్ని తీసుకొచ్చారు. 1,30,00,000 మంది మహిళలు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అలాగే 18 దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకొచ్చారు. దిశ చట్టము ఇక్కడ ఆమోదం చేసి అసెంబ్లీలో కేంద్రానికి పంపితే వాళ్ళు పెండింగ్లో పెట్టినా కూడా అందులో ఉన్న అంశాలన్నీ అమలయ్యేట్టుగా జగనన్న చేయడమే కాకుండా ప్రతి నెల ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ దిశ వ్యవస్థ మీద రివ్యూ చేసేవారు ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఒక్క రివ్యూ కూడా ఈ సంవత్సర కాలంలో మహిళా భద్రత కోసం ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు చేయలేదు. ఎంత సిగ్గుచేటు! ఈ రాష్ట్రంలో మహిళలందరూ తలదించుకుంటున్నారు ఇలాంటి ప్రభుత్వం పాలనలో ఉన్నామా అని చెప్పేసి. ఈరోజు మహిళల రక్షణకు ఒక్క వ్యవస్థ తీసుకురాలేదు, ఒక్క సమీక్ష చేయలేదు. కాబట్టి మీ అందరి ద్వారా మా మహిళా విభాగం అంతా ఈ ప్రభుత్వాన్ని అలాగే ముఖ్యంగా మన అంబేద్కర్ గారికి వేడుకుంటున్నాము. ఈ ప్రభుత్వ పెద్దలకి బుద్ధి తెచ్చుకొని ఇలాంటి దుర్మార్గులకు కఠినంగా శిక్షించండి, ఇలాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళకి కఠిన శిక్షలు పడాలి, వెంటనే అరెస్టులు చేయాలి. మీ పార్టీ నాయకులు అని చెప్పేసి వాళ్ళని వదిలేస్తూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు. అలాగే ఇలాంటి సంఘటనలు జరిగిన బాధిత కుటుంబాలకి మీ కుటుంబంకి ప్రభుత్వ పెద్దలు వెళ్ళి హోంమంత్రి గారో మంత్రుల్లో వెళ్ళి ధైర్యం చెప్పాలి, ఒక ఆర్థిక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉందని తెలియజేసుకుంటూ ఇలాంటివి ఇలా రిపీట్ అవుతుంటే ప్రజల్లో ఇప్పటికే తీవ్రమైన మనోవేదన, ఈ కూటమికి ఓట్లేసిన ప్రజల్లో తీవ్రమైన మనోవేదన. ఇలాంటి పాలకుల కోసం, ఇలాంటి పాలన కోసం మేము ఓట్లేసామా? అసలు గుడిలో ఉన్న దేవుడిని వదిలేసుకొని మళ్ళీ ఆ దేవుడు రావాలని పూజలు చేస్తున్నట్టుగా ఉంది అనేసి బాధపడుతున్నారు. ఎందుకంటే జగనన్న అలాంటి మంచి పాలన, రామరాజ్యం లాంటి పాలన ఆ రోజు అందించారు. ఈరోజు ప్రజలందరూ మళ్ళీ జగనన్న వస్తేనా అన్ని హామీలు అమలవుతాయి. ఆ రోజు ఎందుకంటే అతను 5 ఏళ్ల పాలనలో కరోనా లాంటి కష్టకాలం 2 ఏళ్ళు ఉన్నా కూడా ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చడమే కాకుండా మహిళల రక్షణకు పెద్దపీట వేశారు. అతను రావాలని ప్రజలు తీవ్రంగా ఈరోజు కోరుకుంటూ ఉండే పరిస్థితి. ప్రజలకి రక్షణ కల్పించేంత వరకు మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది ప్రజల సపోర్ట్ అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు విజయవాడలో ఈ కార్యక్రమంలో ఈ గౌరవనీయులైన విజయవాడ మేయర్ గారైన భాగ్యలక్ష్మి గారు, అలాగే డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్స్, అలాగే ఈ జిల్లా అధ్యక్షురాలైన విజేత గారు, అలాగే ఇక్కడికి విచ్చేసిన చాలా మంది పెద్దలు అందరూ కూడా
వచ్చి ఈ ఈ అంబేద్కర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే సామాజిక బాధ్యతగా మహిళల రక్షణ కోసం మన అందరం కూడా పాటుపడాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.